దేవుని పరిశోధనకి దొరుకుతుంది. మరి ఇక్కడ ఈ వ్యాధి అయితే మామూలు వ్యాధి డాక్టర్ ద్వారా తెలుస్తున్నాం. కాబట్టి ఆలోచించండి. సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు ఇవ్వడానికి ఆశిస్తాం. పార్టీ ఏంటంటే ఇక్కడ జక్కయ్య తనకు కలిగింది అంతజం లేదు. అక్కడ ఎంత సగం అమ్మేడు. ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఇద్దరు కొడుకులు ఉన్నాడు. తండ్రి ఆస్తి పంచాడు. ఎలా పంచాడంటే 100 ఎకరాల ఆస్తి ఉంది తండ్రికి. ఎంత ఇవ్వాలి ఇద్దరు కొడుకుని? చెరువుక 50 ఎకరాలు ఇవ్వాలి. ఇద్దరు కుమారులు ఇద్దరికి ఆస్తి పంచాలి. కానీ వీళ్ళు వాడు జ్యేష్ఠుడు. మరి వాడికి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు జ్యేష్ఠత్వం కదా. ఎంత ఇవ్వాలి? 100 ఎకరాల్లో జ్యేష్ఠుడికి 2 వాటాలు. అవును. తర్వాత వాడు 1 వాటే కదా. అవును. మొత్తం 100 ఎకరాలు 3 వాటాలు వేయాలి కదా. ఏంటి 33. ఇప్పుడు ఆస్తి ఎలా ఎడగొడతాడు తండ్రి? చెప్పండి. మ్యాటర్ జ్యేష్ఠుడికి 2 వాటాలు కదా. రెండు వాటాలు జ్యేష్ఠుడా? ఖచ్చితంగా బాగాలేదు. పాపం. బైబిల్ ప్రకారం అయితే 2 వాటాలు ఇవ్వాలి. 2 వాటాలు ఇవ్వాలి. నువ్వు అయ్యో 2 వాటాలు ఇవ్వాలి. అయ్యా జ్యేష్ఠుడికి 2 అయ్యా, తర్వాత ఒక్కొక్కటి. రైట్ అయితే సరే, మీ రైట్ మీరు ఉంచుకొని మేము తర్వాత అయితే చెప్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు రాజాడు. 2 వాటాలు ఇద్దరులో 2 వాటాలు. జ్యేష్ఠుడికి 2 వాటాలు ఇవ్వడం. మరి ఇద్దరు వ్యక్తులు కదా కుమారులు. మరి ఇక ఒక మనిషే విశ్వాసి, ఒక మనిషే. కానీ ఒక మనిషిలో ఇద్దరు ఉన్నారు. ఒకడు శరీరము ఆత్మ విరోధముగా, శరీర విరోధముగా, ఒకదానికొకడు ఎల్లప్పుడూ కేవలము విరోధంగా. గర్భంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. 2 జనపదములు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చొని అనుకుంటున్నారే, పెనుగులాడుకుంటున్నారు. చెప్పండి, ఇద్దరు పెనుగులు ఆడుతున్నారా? ఒకడే పెనుగులు ఆడుతున్నారా? ఇద్దరే. ఒకడే పెనుగులు ఆడుతున్నాడు. జ్యేష్ఠత్వం పక్క. జ్యేష్ఠుడుగా పుట్టవలసిన వాడు కనుషుగా పుట్టేవాడిని వెనక్కి నెక్కి ముందుకు వెళ్తానని ప్రయత్నం చేస్తున్నాడా లేదా? లేదు. లేఖంగా వాడు ముందు ఉన్నాడంతే. లేక తల్లి గర్భంలో ప్రవేశించి బయటికి రావడానికి ఫస్ట్ మాయనాడు ఉన్నాడు లేఖంగా. అది వీళ్ళ ప్రయత్నంతో పని లేదు. వీళ్ళ ప్రయత్నం పని లేదు. కానీ లీగల్గా మరి రెండో వాడిగా ఉన్నాడు. అది దేవుడి యొక్క ఏర్పాటు. ఈడేం చేస్తున్నాడు? లీగల్ పక్కన పెట్టేసి దేవుడు చట్ట ప్రకారం ఆయన ముందు పెడితే ఆయన వెనక్కలై ముందుకెళ్తాడు. అమ్మా అదే ఎందుకు వెనక్కి లాగుతున్నాడు.
వాక్య ప్రకారమేమో వాడు ముందు పట్టాలి. మామూలు గర్భంలో ఉన్నప్పుడు పిండాల్లో ఈ రెండు పిండాల్లో ఏ పిండము జ్యేష్ఠుడమ్మా అని డాక్టర్ గారు అడిగితే ఏం చెప్తుంది? ఏమో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు పడుతున్నారు, ఎవడు ముందు పెడతాడు నాకు అని అంటదా లేదా డాక్టర్? అదే దేవుడి దగ్గర ఏమంటాడు దేవుడు? ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, స్కానింగ్ చెప్తున్నారు. ఇద్దరు ఉన్నారమ్మా, ఇద్దరు పడతారమ్మా అని చెప్తుంది. ఎవరు ముందు పడతారు, ఎవరైనా పడతారు డాక్టర్ చెప్పలేకపోతుంది. మరి దేవుడు ఏమన్నాడు? గణపతి జన్మదాలు ఉన్నవి. చెప్పేసి కదా అలా కొడతారు. కొట్టలేదు, పెరగలేదు, లాస్ అవ్వలేదు, లాయర్ అవ్వలేదు, మరి చట్టం అడిగి తెలిసిపోయింది. ఎలా చేసింది చట్టం? నైజం అంటే నైజము. ఇన్ ద నేచర్ అనే నైజం అనే ఉన్నది ఎడ్యుకేషన్ అనేది. చదువుకున్నదప్పుడే కదా ఎడ్యుకేషన్ వచ్చేది లేదు. బై బర్త్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, బై బర్త్ యు ఆర్ సిన్ఫుల్. బై బర్త్ హి బిలాంగ్స్ టు సాటన్. ఒక తల్లి గర్భంలోనే రెండు జనపదాలు అన్నవి. ఆ సంగతి తెలీదు. డాక్టర్ లేదు, హాస్పిటల్ లేవు, కడుపు అంత గందరగోళమో చచ్చిపోతాను అనుకుంటున్నా కానీ కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి ఆ అమ్మాయికి కలిగే తెలియదు. మరి డాక్టర్ లేదు కాబట్టి దేవుడు దగ్గర అమ్ముకున్నాడు కదా, దేవుడు దగ్గర మా ప్రభావం ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు దేవుడు దర్శించి డాక్టర్ గారు చెప్తున్నాడు, ఏమని స్కానింగ్ చేశారమ్మా, ఇక్కడ ఇద్దరు ఉన్నారమ్మా. అదే దేవుడు స్కానింగ్ చేసి ఇప్పుడు డాక్టరే చేసేస్తున్నారు. తుఫాన్ రాబోతుందని దానిలో దేవుడు చెప్పాడు, ప్రవక్త చెప్పాడు, ఇప్పుడు వీళ్ళే చెప్పేస్తున్నారు. వాతావరణం మిషనే చెప్పేస్తున్నారు. మానవ పరిజ్ఞానము దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. మానవ పరిజ్ఞానం దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఒకటిగా సబ్స్టిట్యూట్ గాడ్, హ్యూమన్ నాలెడ్జ్ బికేమ్ సబ్స్టిట్యూట్ ఆఫ్ ద గాడ్స్ నాలెడ్జ్. It's look like the human knowledge looks like God's knowledge. The human knowledge looks like a spiritual knowledge. అందుకనే మానవుడు తను దేవునితో అపవాద పట్ల నరకంలో ఉన్న పర్లోకం ఏమనుకుంది? అది దేవునితో తను మానవుగా చూసుకోవాలనుకున్నది. సమానుడిగా దేవుడు జరగబోయే వాటిని చెప్పేవాడు. ఇప్పుడు మనుషుడు కూడా జరగబోయే వాటిని చెప్తున్నాడే. మరి ఫోన్ చూస్తే మన రోజు ఫోన్ ఎత్తితే లూజుడు వాతావరణం ఎంత వస్తుందంటే లూజు వాతావరణం మనం నొక్కేవా, ఫోన్ నొక్కేవా? లూజుడు వాతావరణం ఉంటుంది. అదే మనిషి నువ్వు మెడ్రాస్ వెళ్ళిపోయి ఫోన్ నొక్కితే మెడ్రాస్ వాతావరణం చెప్తుంది. మరి దెయ్యమా దేవుడు వెనకాల నడుస్తుంది, వెనకాలేడు సిస్టమ్. బిహైండ్ ద ఫోన్. ఐఫోన్ అంటే దానిలో ఏమన్నారన్నమాట, పెద్ద దైవం. ఇప్పుడు నేను కొన్నాను, అయ్యా మీరు 2 శనివారం కదా, మరి 2 శనివారం వర్షం ఉంటుందా లేదు చెప్పండి, అప్పుడు వస్తాం మేము ప్రాంతానికి బయలుదేరం వద్దు మీరు చెప్పండి అని అడిగాను. ఏం చెప్పాను? ఈ ఐఫోన్ చెప్పట్లా, ఈ ఐఫోన్ చెబుతుంది. ఇది చెప్పలేంది చెబుతుంది. వెదర్ ఫోర్కాస్ట్ చెప్పింది జరుగుతుందే జరగట్లేదు, జరుగుతున్నాయి ఫోర్కాస్ట్.
ఎంప్లాయీస్ కొట్టమేనా? ఎంప్లాయీస్ కొట్టమే. కరెంట్ పోతే మనం వెంటనే మనం ఆన్ చేసుకునేది ఉందా మనకి ఇక్కడ? ఇప్పుడు లేదా? సిస్టంలో లేదా? ఊర్లో లేదా? సిస్టంలో లేదా? ఊర్లో ఉంది. సిస్టమ్ లేదా? ఉంది. ఇక్కడ లేదు, అసలు లేదా? ఉంది. ఉందా? ఉంది. వస్తుందా మనకు కావాలంటే? వస్తుంది. వద్దంటే సరే చిన్న వచ్చిన మాట వస్తుంది అని చూద్దాం, లేకపోతే మర్చిపోవాలి. ఒక వచ్చిన మాటండి.